నిజామాబాద్ అర్బన్ కాంగ్రెస్ అభ్యర్థిత్వం కీలక మలుపు తిరిగింది. మాజీ మంత్రి సీనియర్ నేత షబీర్ అలీని ఇక్కడి నుంచి బరిలోకి దించాలని అధిష్టానం నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. కామారెడ్డిలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పోటీ చేస్తుండగా సర్దుబాటులో భాగంగా షబీర్ కు అర్బన్ టికెట్ కేటాయించాలని భావిస్తున్నారు. నేడు సాయంత్రం ఎడపల్లి మండల కేంద్రంలో జరిగే బతుకమ్మ వేడుకలో బోధన్ ఎమ్మెల్యే షకీల్ అమీర్తో కలిసి ఎమ్మెల్సీ కవిత పాల్గొననున్నారు. ఆలూరు మాక్లూరు మండలాల్లో ప్రజా ఆశీర్వాద యాత్రలో ఎమ్మెల్యే పీఈసీ చైర్మన్ నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు జీవన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజా ఆశీర్వాద యాత్రలో పాల్గొననున్నారు. బోధన్ బీఆర్ఎస్ లో ముసలం మొదలైంది. బీఆర్ఎస్ నేత అమర్నాథ్ బాబు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించారు. నియోజకవర్గ సమస్యలపై ప్రజా క్షేత్రంలోకి వెళ్తానని, ఇందుకోసం 10 రోజులు పాదయాత్ర నిర్వహిస్తానని వెల్లడించారు. నవీపేట్ మండల కేంద్రంలో బుధవారం రాత్రి ఎస్ఐ యాదగిరి గౌడ్ బీఎస్ఎఫ్ పోలీసులతో కలిసి వాహనాలను తనిఖీ చేశారు. ఎన్నికల నేపథ్యంలో వాహన తనిఖీలు ముమ్మరం చేసినట్లు ఎస్ఐ చెప్పారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా గులాబీ పార్టీకి కంచుకోటని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. మండలంలోని పిప్రి గ్రామంలో బుధవారం రాత్రి ప్రజా ఆశీర్వాద సభలో మాట్లాడారు. ఎన్నికల్లో అభ్యర్థుల ఖర్చును నియంత్రించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక కార్యాచరణను సిద్ధం చేసి అమలు చేస్తుంది. ఇందులో భాగంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 20 శాఖలు సమన్వయంతో పనిచేస్తూ అభ్యర్థులు చేసిన ఖర్చును ఎప్పటికప్పుడు లెక్కలు వేస్తున్నాయి. సీఎం కేసీఆర్ జనరంజక పాలన, నిజామాబాద్ నగర అభివృద్ధికి ఆకర్షితులై నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ బిగాల నివాసంలో విశ్వ హిందూ పరిషత్ నాయకులు కాల భైరవ శ్రీనివాస్ బీఆర్ఎస్ పార్టీలో చేరారు.